యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే సోదరి సోదరులకు నా ప్రేమపూర్వక వందనాలు. మరొకసారి దేవునితో మాట్లాడటానికి, అనే మాటలు వినటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. స్తుతులకు పాత్రమైన మా పీపర్లకు తండ్రి, ఈ యొక్క ఆదివారం దినాన్ని నాయన తండ్రి, నీ పునరుద్ధరణ దినాన్ని నాయన తండ్రి, మరొకసారి నాయన తండ్రి మీ అందరం కలుసుకుని నాయన తండ్రి నీ యొక్క వాక్యాన్ని మర్మాలు తెలుసుకుంటూ సహాయం దయచేయమని, దీవించమని, ఆశీర్వించమని నేను వింటున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడినైనా తండ్రి, మరి యొక్క వాక్యాన్ని అయితే మరి గుండె లోతుల్లోకి నాటుకున్నాను తండ్రి, ఈ వాక్యానుసారంగా జీవిస్తూ సహాయం దయచేయమని, అలాగే నా నోటి మాటలు నా హృదయాన్ని నీకు అంగీకారంగా ఉంటూ సహాయం దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మరి దేవుడు మనల్ని సురక్షితంగా తన ఉచిత కృపను బట్టి మనల్ని కాపాడుతున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి వాక్యంలోకి ముందుగా ఈరోజు అంశం ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానాలు, ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనము ప్రామిసెస్ అంటే మన దేవుడు ప్రామిస్ చేసి వదిలేసే దేవుడు కాదు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నున్నాయని మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఆది కాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క గ్రంథం 66 పుస్తకాల్లో 3000కు పైన వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్ ఉన్నాయి. మరి అవన్నీ చెప్పాలన్నా కూడా మనకు సమయం సరిపోదు, మరి కొంతమందికి ఓపిక సరిపోదు. కాబట్టి కొన్ని అంశాలను నేను తీసుకొని మరి ఆ దేవుడు మనకిచ్చిన ఆ యొక్క వాగ్దానాలను మనం గుర్తు చేసుకుందాం. మొట్టమొదటిగా ఒక 10 అంశాలను మనం ఆయన చేసిన బైబిల్లో నుంచి మనం తీసుకున్న వాగ్దానాలు. మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, బేషరతుగా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ అస్ అన్కండిషనల్లీ. అవును, ఎందుకంటే దేవుడు నిజంగా కూడా మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి. మనం ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా కూడా ఈజ్ లవింగ్ అస్ అన్కండిషనల్లీ. మన కండిషన్ పెట్టలేదు. నువ్వు ఇలా ఉంటేనే నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాకు నచ్చినట్టుగా ఉంటేనే నేను ప్రేమిస్తానని మన దేవుడు ఏం చెప్పట్లేదు. హీ ఈజ్ లవింగ్ అస్ అన్కండిషనల్లీ. ఒకసారి రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 చూస్తే, మరణమునైనను సజీవమునైనను జీవమునైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవు వినైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడపాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మాటలు మనకు తేట తెల్లగా చెప్తుంది. ఎందుకంటే మరణమైనా కూడా జీవమైనా కూడా దేవదూతలైన ప్రధాన ఎవరైనా ఎత్తైనది కానివ్వండి, లోతైనది కానివ్వండి, మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేరు. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన తన స్వరూపంలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయనే మనల్ని తయారు చేసి తన స్వరూపంలో చేసుకొని ఈ లోకంలోకి పంపించాడు. కాబట్టి ఆయన ప్రేమ అన్కండిషనల్, అంటే బేషరతుగా ప్రేమించే దేవుడు మన దేవుడు. మన ఇంట్లో కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వాళ్ళకు దేవుడికి పోలిక చూసుకుంటే వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించేది మన దేవుడే. రెండోదిగా, మనం ఎప్పటికి కూడా ఒంటరి వారి కాదు. ఎందుకంటే యు ఆర్ నెవర్ అలోన్ అంటున్నాడు దేవుడు. ఒకసారి సామెతల కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. దేవుని స్తోత్రం. అవునండి, దేవుడు ముందే చెప్పాడు, తల్లి విడిచినా తండ్రి విడిచినా ఎవరు విడిచినా కూడా నేను నిన్ను ఎడబాయను అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటా అంటున్నాడు. సో మన దేవుడు ఏంటంటే హీ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ అస్ అలోన్. మనల్ని ఎప్పుడు ఒంటరిపడి చేసే దేవుడు కాదు. ఎప్పుడు గాఢాంధకారంలో కానీ ఎక్కడున్నా కూడా హీ విల్ బి విత్ యూ అండ్ యు ఆర్ నెవర్ అలోన్. మీరు ఎప్పుడు కూడా ఒంటరివారు కాదు.
ఇది రెండో వాగ్దానం. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు ఆయన మనం విడిచిపెట్టలేదు. దేవుడు అన్నాడు, నిన్ను ఒంటరివాడిని చేయను, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అంటున్నాడు. వాగ్దానం చేసి చెప్తున్నాడు, నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చేరదీయను అంటున్నాడు కీర్తనకారుడు. ఎంత గొప్ప మాట అండి. మన దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళడు ఎక్కడికి. ఎందుకంటే మనమే వదిలేసి వెళ్తూ ఉంటాం. మీరు సాధారణంగా చిన్నపిల్లలు చూడండి, చేయి పట్టుకొని తీసుకుంటున్నప్పుడు అదిలించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మన దేవుడు అలా కాదు, మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టాడు. మూడవదిగా, మీరు విమోచించబడ్డవారు మరియు స్వర్గంలో శాశ్వత నివాసం కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. యు ఆర్ రిడీమ్డ్ అండ్ హ్యావ్ ఎన్ ఎటర్నల్ హోమ్ ఇన్ హెవెన్. మనము కేవలం ఇక్కడ విజిటర్స్ మాత్రమే. మనం ఈ యొక్క జీవితంలో కేవలం మనము బాటసారులు మాత్రమే. ఏదో ఒక రోజున నీవు నేను ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన సన్నిధిలో ఉండాల్సిందే. అందుగురించి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు స్వర్గంలో మీకు పర్మనెంట్ ప్లేస్ ఉంది అంటున్నాడు. దేవుడు మనకి ఏదైనా ప్రామిస్ చేస్తున్నాడంటే హీ ఈజ్ 100% ష్యూర్. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. దేవుని స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. నిజంగా కూడా మనకు పర్మనెంట్ ప్లేస్ చేయడానికే దేవుడు తన కుమారుని లోకంలో పంపించాడు. అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. ఎందుకంటే ఆయన నమ్మితేనే మనకు నిత్య జీవం. దేవుడు మనకు కనపడాలనే ఆయన కుమారుని పంపించాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి నిత్య జీవితాన్ని దేవుడు ఒక ప్రామిస్ చేస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. అట్టి వాగ్దాన్ని నువ్వు నేను నమ్మాల. నమ్మినప్పుడే నీవు ఆ పరలోక స్థానానికి పర్మనెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్నంతకాలము మనము వీఆర్ టెంపరీగానే ఉంటాం మనం. కానీ పరలోకమందు త్వరగా మనం ముందుకెళ్దాం, ఎందుకంటే చాలా విషయాలున్నాయి ఇంకా. 4వదిగా, దేవుడు నిన్ను ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు మరియు మిమ్మల్ని సన్నిహితంగా చేసుకుంటాడు. గాడ్ ఫార్మ్ యూ విత్ ఇంటెన్షన్ అండ్ నోస్ యూ ఇంటిమేట్లీ. అవును కదండి దేవుడు. ఒకసారి కీర్తన గ్రంథం 139 13, 14, 15 చదువుకున్నామండి. నా అంతరంద్రియములను నీవే కలిగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ జలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవుని స్తోత్రం. అవునండి, దేవుడు అంటున్నాడు, నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నాకు తెలుసు. మనలో ఎవరైనా సరే మన వెంట్రుకలు లెక్కపెట్టే అంత శక్తి లేదు, అంత జ్ఞానము లేదు. కానీ దేవుడు ఏంటంటే ఇక్కడ ఒక వాగ్దానం, ఎందుకంటే నిన్ను ఉద్దేశపూర్వకంగా ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో నీవు రూపింపబడక ముందే నీవు ఆ తల్లి గర్భం జన్మిస్తానని నిన్ను రూపించాడు, నిర్మించుకున్నాడు. ఆయన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నువ్వు కలగజేసిన రీతిని చూస్తే దేవా, రియల్లీ ఐఎమ్ సర్ప్రైజింగ్. నేను ఆశ్చర్యముగాను భయం పడుతుంది నాకు. దేవుని యొక్క వాగ్దానం చూడండి. మనల్ని నిర్మించుకునే విషయం ఆయనకు తెలుసు. ఆయన విషయము కీర్తనకారుడు ఏమంటున్నాడు, నువ్వు కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అంటున్నాడు. దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అంటున్నాడు. నీ కార్యములు ఆశ్చర్యకరము. దేవుని కార్యాలన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయండి. నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు,
చనిపోయిన వాడిని తిరిగి లేపాడు, నడవలేని వాడికి కాళ్ళు ఇచ్చాడు, మంచం ఎత్తుకొని పరిగెత్తేలా చేశాడు, గుడ్డివాడికి కళ్ళునిచ్చాడు, మూగవాడికి మాటనిచ్చాడు, చెవి లేని వాడికి వినున్నట్లుగా వాడికి చెవుల్ని దయచేశాడు దేవుడు. నిజంగా ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్య కార్యాలు. కానీ ఏంటంటే ఆయన యొక్క వాగ్దానాలు, ఈ యొక్క బైబిల్లో 66 పుస్తకాల్లో 66 పుస్తకాలు 3000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. మనము కొన్ని వాగ్దానాలను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాగ్దానాలు, ఈ 4వ వాగ్దానాన్ని చెప్తున్నాను. మనం ఈ వాగ్దానాలను గుర్తు చేసుకోవాలంటే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన విశ్వాసాన్ని మనం గెలుచుకోవాలా. దేవుడు మనల్ని సృజించాడు కానీ మనం దేవుని సృజించలేదు. దేవుడు మనల్ని సృజించాడు, ఆయన్ని నమ్మాలా. అందుగురించి దేవుడు ఒక మాట ఏమంటున్నాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నా మాటలు వింటున్నా నీవు, ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా కూడా సైతానుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన వాగ్దానాలు చాలా గొప్పవి. 5వదిగా చూడగా, మీరు ఎవరని బైబిల్ చెప్తుంది. యు ఆర్ హూ ద బైబిల్ సేస్ యు ఆర్. నీవు నేను ఏంటిదనేది వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదు, బైబిలే చెప్తుంది. దేవుని గురించి కూడా చెప్తుంది, దేవుడు ఎవరు అనేది చెప్తుంది. ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించువాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. నీవు నా సొత్తు అని దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, నీతో నాతో కూడా చెప్తున్నాడు. మనము దేవుని సొత్తు. మనం ఎవరి సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. అలాగే 4వ వచనం చూస్తే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతీకగా జనములను అప్పగించుచున్నాను. దేవుడు నిజంగా, దేవుని దృష్టికి మనము ఘనులమై ఉన్నామంట. ఎంత గొప్ప భాగ్యం అండి. మరి యాకోబుతో ఈ మాట అంటున్నాడంటే, నీతో నాతో కూడా అంటున్నాడు, నీవు ఘనుడవు అంటున్నాడు, నీవు ఘనురాలవు అంటున్నాడు. దేవుడు ఇంత మంచి వాగ్దానాలు ఇస్తున్నాడండి మనకి. మనము అట్టి వాగ్దానాలను గుర్తించుకోకుండా మనం ఎటో ఈ లోకరీతిగా ఉంటున్నాము. ఎందుకంటే ఆయన మనం పిలుస్తూ అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. మనం ఎంత ఆయనకు హృదయానికి దగ్గరగా ఉంటే ఆయన నీవు నా సొత్తు అని అంటాడు. ప్రియులారా, దేవుడు నిజంగా చాలా గొప్పవాడండి. మనందరినీ అన్నాడు, ఏ ఒక్కరిని కాదు, అందరినీ అన్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. మీరందరూ గనులు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించాను, నీ ప్రాణముకు ప్రతీకగా జనములను అప్పగించుచున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానాలు వింటున్న నీవు ఘనుడవా, ఘనురాలవా? ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను నేను. 6వదిగా, మీ జీవితానికి దేవుడు ప్రణాళిక మిమ్మల్ని ప్రోత్సహించడమే మీకు హాని కలిగించదు. గాడ్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ ఈజ్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. దేవుని యొక్క వాగ్దానాలు మనకు నష్టం చేసేవి ఏవి కాదండి. నీకు అన్నీ లాభకరమే, నష్టకరమైంది ఏది లేదు. బైబిల్లో ఏ ఒక్క పొల్లు కూడా నీకు నష్టాన్ని కలిగించదు. నీకు మేలు కలుగజేస్తుంది, నీకు మంచిని చెప్తుంది, నీకు దారి చూపుతుంది, నీకు జ్ఞానాన్ని సమకూరుస్తుంది. ఆ జ్ఞానంలో నిద్రపోతున్నావేమో, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథముతో 29వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నానంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీరు నిరీక్షణలు కలిగినట్లు
అవి సమాధానకరణమై ఉద్దేశం లేని కానీ హానికరమైనవి కావు. ఇవి యెహోవా వాక్కు. దేవుడు ఏమన్నాడు చూడండి, మీకు ఉద్దేశాలు ఏమంటున్నాడు ఆయన దేవుడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మనకేమైతే చెప్తున్నాడో దేవుడు అవన్నీ ఆయనకు తెలుసు అంటున్నాడు. రాబో కాలం ముందు మీరు నిరీక్షణ కలుగునట్లుగా అని సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన. దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు ధన్యులండి. దేవుని కోసం వెయిట్ చేసేవాళ్ళు ధన్యులండి. ఆయన ఉద్దేశాలు ఏవి కూడా మనకు హానికరమైనవి కావంటున్నాడు. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. తండ్రి మనకు వాగ్దానం చేస్తున్నాడండి. మీకు ఏ సంగతులు చెప్పినా కూడా నేను మిమ్మల్ని హాని కలిగించేటివి ఏమీ చేయట్లేదని అంటున్నాడు. అన్నీ కూడా లాభదాయకం అంటున్నాడు. ఏడో యొక్క వాగ్దానంలోకి వెళ్తున్నాం మనము. దేవుడు మిమ్మల్ని తీసుకోవటానికి పిలుస్తున్న ప్రమాదం విలువైనది. ద రిస్క్ దట్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ టు టేక్ ఈజ్ వర్త్. నిజంగా కూడా దేవుడు మనల్ని తీసుకుంటున్నాడంటే అదొక మేలుకరమైంది. దాంట్లో ప్రమాదకరమైనది ఏదైనా ఉంటుందా అంటే ఏమీ కాదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మనము మేలు చేయటందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసి తిమి, తగిన కాలమందు పంట కోతుము. మనం ఏదైనా మంచి చేసేటప్పుడు విసక్కుండా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అలసిపోకుండా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే మంచి పంట కోయవాడు మంచి లాభాలని తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఏ పంట అయితే మనం వేస్తామో ఆ పంటే కోస్తాం. మనం విసుగకుండా అలేయకుండా పని చేసినప్పుడు విస్తారంగా ఇస్తానంటున్నాడు దేవుడు. ప్రసంగంలో అంటున్నాడు, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనకి మేలే కానీ కీడు ఎక్కడా చేయట్లేదండి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తుంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడడానికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. నిజంగా కూడా దేవుని ప్రేమించే నీవు నేను ప్రేమిస్తున్నామా అని ఆలోచించారు ఒకసారి. ఎందుకంటే ఆయన్ని ప్రేమించే వారికి అన్నీ కూడా ఆయన సంకల్పం చొప్పున పిలవడానికి మేలుకు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. నిజం కూడా మనం ఆయన ప్రేమిస్తున్నప్పుడు సమస్తము సమకూరుస్తాము. నా జీవితంలో కూడా నేను కొన్ని ఏళ్ళు నమ్మలేదు దేవుణ్ణి, కానీ ఎప్పుడైతే నమ్మటం స్టార్ట్ చేశానో దేవుడు నాకు అనేక మేలు కలిగించాడు, అనేకమైన మేలు చేశాడు. దేవుడు ప్రతి ఒక్కరికి చేస్తాడు. నా ఒక్కడికనే కాదు, ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆయన నమ్మి ప్రేమిస్తారో అనేక మేలు చేస్తా అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. 8వదిగా, విశ్వాసము ద్వారా మీకు ప్రత్యేక బలం అందుబాటులో ఉంటుంది. అదే క్రీస్తు. యూ హ్యావ్ ఏ స్పెషల్ స్ట్రెంగ్త్ అవైలబుల్ టు యూ త్రూ ఫెయిత్, ద పవర్ ఆఫ్ క్రైస్ట్. నిజం కూడా యేసు యొక్క నామంలోనే శక్తి ఉంది. ఆయనే మనతో ఉంటే సమస్తము మనకి. ఎందుకంటే ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. మనం దేవుణ్ణి బలపరుస్తున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనం బలపరుస్తాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మనం అనుకుంటాం, ఒక్కోసారి ఆలోచిస్తాం, దేవుడు నిజంగానే మనకి తోడుగా ఉంటాడా, నీడగా ఉంటాడా? నా విశ్వాసం అంతంత మాత్రమే కదా. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసంగా ఉంటాడో, అందుగురించి నేను ప్రతిసారి ఒక మాట చెప్తాను అందరికీ, నా సోదరులకి నేను చెప్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మీరు నమ్మండి. నమ్మనట్టుంటే మీ విశ్వాసం ప్రకారమే మీ పంట కోసుకుంటారు. మీరు ఏ దేవుని సంగమా, ఆలోచించండి ఒకసారి. అలాగే కీర్తన రాసిన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుదు కావున నీ నామను ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదు. దేవుని స్తోత్రం. ఆయన గురించి తెలిచారు, ఆయన నామాన్న ఉల్లసించదరు, సంతోషించదరు.
క్రీస్తు ఉంటే ఎంత సంతోషం అండి, ఆయనలో ఉంటే ఎంత ఆనందం అండి. తాత్కాలికమైన ఆనందం కోసం పాటుపడేవారు దయచేసి క్రీస్తునందు ఆనందించండి. మీరు వారు దేవుడి యందు మనం ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంట, దయతో కప్పెదమంటున్నాడు. నీ నామను ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసించదు. అవునండి, దేవుని ప్రేమించే ప్రతి ఒక్క సేవకుడు కానీ ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, వారందరూ ఉల్లసిస్తారంట, సంతోషిస్తారంట. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ఏమంటున్నాడంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. నిజంగా కూడా దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవరండి? ఎవరు లేరు మనకి. ఆయన ఉంటే సమస్తం మనకు ఉన్నట్టే, మనకి ఏ ప్రొటెక్షన్ అవసరం లేదు. దేవుడు ఉంటే చాలు మనకి. అందుగురించి వాక్యం ఉంటుంది, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆలోచించిన ప్రియులారా, గొలియాతును చంపటం చాలా కష్టతరం, కానీ దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు, అందుగురించి అతను చంపగలిగాడు. శాతాన్ని బంధించటానికి కానీ చంపటానికి కానీ శక్తి ఉంది, కానీ దేవుని యందు నీ విశ్వాసం ఉంచి ఆయన నీ వెంబడి ఉంటే ఎటువంటి శాతాంతోనైనా పోరాడగలుగుతావు నువ్వు. దేవుడు అందుగురించి వాగ్దానం ఇచ్చాడు. 9వ వాగ్దానంగా, God hears your prayers and can move through them. దేవుడు మీ ప్రార్థనలు వింటాడు మరియు వాటి ద్వారా కదలగలడు. దేవునికి స్తోత్రం. నిజంగా కూడా దేవుణ్ణి కదిలించే శక్తి నీకు నాకే ఉంది. దేవుడు కునకడు, నిద్రపోడండి. 365 days 24 గంటలు నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనము చేసే ప్రార్థన ఆయనకు వినపడుతుందా? ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమని చెప్పాడు? మీరు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున్న మీ తండ్రితో మాట్లాడమంటున్నాడు. ఇక్కడ వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 చూస్తే 13 చదువుతున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. 14వ వచనం, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రియల్ అండి, హౌ అమేజింగ్. ఈరోజు నా ఒక సోదరు నాకు ఒక వాక్యం పంపించాడు వాట్సాప్లో. నిజంగా అవర్ గాడ్ ఈజ్ ఇన్ అవసరం గాడ్ అన్నాడు. నిజంగా కూడా చాలా గొప్ప దేవుడు మన దేవుడు. వింటున్న వాక్యం చూశారు కదా మీరు. నా నామమున తండ్రి కుమారు నందు మహిమపరచుటకై దాన్ని చేతును, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను మీకు ఇచ్చా అంటున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న మనము లోకాశలను అడగకుండా పరలోక ఆశలు అడిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకేం కావాలో ఆయన తెలుసు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నువ్వేది అడిగితే అది ఇస్తానంటున్నాడు. ఏది పడితే అది అడగమంటలేదు, నువ్వేది అడిగితే అది ఇస్తా అంటున్నాడు. కాకపోతే అంటే మనం ఆలోచించి అడగాలి. ఏది అడిగినా కూడా తప్పకుండా ఇస్తాడు దేవుడు. శ్రమల్లో నుంచి కాపాడుతాడు, కష్టాల నుంచి నిన్ను కాపాడుతాడు. నీ ఇంటి మొత్తం సంతోషాలతో నింపే దేవుడు నీ దేవుడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే, దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపునకును కావలి ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి. ఏం వాగ్దానాలు అండి ఈ వాగ్దానాలు. బా, ఇటు వాగ్దానాలు పొందుకున్న నీవు నేను ఎంత సంతోషంగా ఉండాలండి. అవునా కదా? దేవుని గురించి చింతపడద్దు అంటున్నాడు. ఇంకేం చింత మనకి? దేవుడు మన చింతపండగా ప్రతిదానికి గివ్ థ్యాంక్స్ టు హిమ్. ప్రతిదీ చేసినా చేయకపోయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి మనస్ఫూర్తిగా. అవును దేవా, ఇది నువ్వు నాకు చేసినందుకు సంతోషం దేవా. మనం ఏంటంటే, ఎప్పుడు చేస్తావా దేవా, నాకు ఇంకా చేయలేదు దేవా, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను దేవా, మరి నాకు చేస్తావా చేయవా
అనే ధోరణిలో కాకుండా ప్రతి విషయంలో మీరు ఆయనకు ఏమంటున్నాడు ఇక్కడ, దేనిని గురించి చింతపొడుగుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్తమున జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోను మీ తలంపులను కావాలి ఉండును. దేవుని స్తోత్రం. ఆలోచించండి ప్రియులారా, నీకు దేవుడు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు, కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? వేర్ ఆర్ వి? కష్టం వస్తేనేమో దేవుడు వస్తాడు, కష్టం రానప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు రాడు. ఈ లోకరకంగాను సంతోషపడుతూ కేరింతలు కొడుతూ ఆనందంగా ఉంటాం. అందుగురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అంటున్నాడు. మీరు ఏమేమి అడుగుతారో మీ హృదయ వాంఛలన్నీ తీరుస్తా అంటున్నాడు. అవునా కదా? దేవుని తెలియజేయండి, ఆయన తీస్తా అంటున్నాడు. 10వదిగా, విశ్వాసం ద్వారా మీ జీవితంలో ఆశ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. హోప్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ ఇన్ యువర్ లైఫ్ త్రూ ఫెయిత్. నిజంగా కూడా విశ్వాసం, మనం వాక్యం వింటున్న మనము వినుట వలన ఏమవుతుందండి? విశ్వాసం పెరుగుతుంది. అటు విశ్వాసాన్ని నీవు నేను పెంచుకోవాలని దేవుని పక్షాన నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కీర్తనల గ్రంథం 126వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముగా పంట కోసెదరు. దేవుని నామానికి స్తోత్రాలు. అవును కదండి? ఏ రోజైనా నువ్వు కన్నీటి ప్రార్థన చేసావా? ఏ రోజైనా దేవుడిని నీ కళ్ళీళ్లతో ఆయన పాదాలను కడగాలనుకున్నావా? నువ్వు ఏమంటున్నాడు ఇక్కడ? కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషంతో పంట కోసుతారంట. నువ్వు ఎంతైతే ఏడుస్తావో, ఎంతైతే ఏడిసి నువ్వు దేవుని కొలుస్తావో అంతగా సంతోషంగా పంట కోస్తావని అంటున్నాడు. మనం కష్టపడితేనే ఈ 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్తుంది. కష్టపడకుండా ఏదీ జరగదు. దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తేనే కదా దేవునికి సంతోషంగా సమకూరుస్తా అన్నాడు. నువ్వు ఏది అడిగినా ఇస్తా అంటున్నాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 5:6 అంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీ జీవితంలో దుఃఖపడుతున్నా నువ్వు ఆలోచిస్తున్నావా? కానీ నిన్ను ఓదార్చడానికి నీ తండ్రి ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. వారు ధన్యులు అంటున్నారు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏమంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత నేను 30 ఉండినడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, అవి ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనకుడి. దేవుని వాగ్దానాలు వినండి. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది యోగ్యత గలదో, ఏది యోగ్యత లేనిదో, ఏది సత్యమైందో, ఏది అసత్యమైందో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది మంచిదో, ఇవన్నీ ఆలోచించమని దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఈరోజు కొత్తగా చెప్పట్లేదు, దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. కానీ మనము దాన్ని అశ్రద్ధ చేస్తాం. దేవుని యొక్క వాగ్దానాలు చూడండి ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ విశ్వాసం ద్వారానే మీ జీవితంలో మీకు అది ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. మీకు ప్రతిదీ మీరు తెలుసుకోవాలంటున్నాడు దేవుడు. మీకు ఆ వాగ్దానం బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే మీరు తెలుసుకోండి అని. బైబిలు ఏదో కేవలము నీ అవసరాని కోసమో, లేకపోతే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చదవటం కాదండి. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క అక్షరము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ దేవుడే శరీరధారై మన మధ్యన. అట్టి వాక్యాన్ని చదువుతున్న నీవు ఏదో నవలగానో లేకపోతే ఏదో కామిక్ బుక్ గానో చదవకండి. దాన్ని దయచేసి శ్రద్ధగా భక్తిగా చదవండి. ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. దాంట్లో ప్రతి మాట మీతో మాట్లాడుతుంది. దేవుడే మీతో మాట్లాడతాడు.
మీరు ఏది నిర్ణయించుకోవాలో, ఏది మంచిదో ఏది చెడ్డదో మీకు దేవుడు తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే దాని ద్వారా మీ జీవితంలో అనేక మేళ్ళు జరుగుతాయి. ఒకవేళ నువ్వు మంచిది చెడుకు వ్యత్యాసం తెలుసుకున్నప్పుడు నువ్వేమీ చేయలేవు. ఆఖరిదిగా సంఘం ద్వారా దేవుడు మీకు మరియు ఇతరులకు తనను తాను వెల్లడించగలడు. గాడ్ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ అండ్ అదర్స్ త్రూ కమ్యూనిటీ. అవునా కదా? దేవుడు సంఘం ద్వారా అనేకులకు ఆయన ఏందో తెలుసుకోగలుగుతున్నాడు. మత్తయి సువార్త 18:20 చూద్దాం ఒకసారి. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉండేదను అని చెప్పాను. ఏమన్నాడండి? సంఘం ద్వారా దేవుడు మీకు మరియు ఇతరులకును తనను తను వెల్లడించుకోగలుగుతాడంట. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడుకుంటారో వారి మధ్యన ఉన్నా అంటున్నాడు. అవునా కదా? ఈరోజు సంఘాలకు వెళ్ళే పరిస్థితి లేదు, కానీ దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి దేవుడే వస్తున్నాడు. మీ చేతిలో ఉన్న మొబైల్తోనే మీతో మాట్లాడుతున్నాడు. సంఘంలోకి వెళ్ళాల్సిన లేని పరిస్థితుల్లో మీకు ఈ వాక్యము ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు కలిగిస్తున్నందుకు దేవుడికి ఎన్నో వందనాలండి. ఆయన ప్రతి చోట ఉన్నాడు, ఇక్కడ అక్కడ అని కాదు, ఒకప్పుడని కాదు, నిన్న నేడు రేపు నిరంతరం ఉంటాడు ఆయన. ఎక్కడ పడితే ఇక్కడ కాదు అక్కడ కాదని కాదు, ప్రతి చోట ఈజ్ దేర్, ఈజ్ అలైవ్. యెషయా గ్రంథము 66:1-2 చూద్దామండి. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి నేను దీనులను సువర్తమానము ప్రకటించుటకు, యెహోవా నిన్ను అభిషేకించను, నలిగిన హృదయం గలవారై దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులని ఓదార్చుటకును. దేవుని యొక్క మాటలు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఓదార్చుటకు. దేవుడు నన్ను అభిషేకించని అంటున్నాడు. హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్నవాడిని విడిపించ. మన జీవితాల్లో మనం ఎన్నో సతమతమై సమస్యలతో చిక్కుకున్న మనము అటు సమస్యల నుంచి విడుదల కలిగించటకును దేవుడు మన మధ్యన ఉంటాడు. ఇందాక మనం వాక్యం చదివినట్టుగా మత్తయి సువార్తలో 2-3 ఎక్కడ ఉంటారో అక్కడ అంటున్నాడు. అలాగే సంఘాల ద్వారా కూడా ఆయన ఇతరులకు తనను తాను వెల్లడించగలుగుతున్నాను అని చెప్తున్నాడు. ప్రియ సోదరుడా, మరి దేవుని యొక్క వాగ్దానాలు విన్నావు. 11 వాగ్దానాలు విన్నావు ఇప్పటివరకు. మనం చెప్పుకుంటూ పోతే 3000 వాగ్దానాలు ఉన్నాయి. 66 పుస్తకాలు, ఆది కాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. దీనిలో ఏదన్నా ఒకటన్నా మనం పాటిస్తున్నాము. ప్రియ సోదరుడా, దేవుని పక్షాన, నా పక్షాన, నా కుటుంబ పక్షాన మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆయన వాగ్దానాలను పాటించి ఆయనకు అనుగుణంగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎంతో సంతోషభరితంగా చేస్తాడు. మరి అట్టి సంతోషాన్ని నేను పంచుకుంటకు, అలా ఉండటానికి మరి దేవుని యొక్క వాగ్దానాలను మనం అందరము పాటించాలా. దేవుని యొక్క పాత నిబంధన, కొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నింటినీ కూడా మనము తెలుసుకోవాలా. వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలా. వాక్యాన్ని వింటున్న మనము జాగ్రత్తగా వినాలి. టైం పాస్కి మాత్రం వినకండి. టైం పాస్కి బైబిల్ చదవకండి. దీస్ ఆర్ ప్రామిసెస్ గివెన్ టు యూ. ఈ వాగ్దానాలు మీకు ఇవ్వబడ్డాయి. అవి రాతలుగా ఉండటానికి కాదు. 2000 సంవత్సరాల నుంచి ఎంతోమంది సేవకులు ఇటు వాగ్దానాలు మనకు చెప్తున్నా కూడా మనం అలక్ష్య పెట్టి లోకరీతిగా వెళ్తున్నాం. వింటున్న వాక్యాన్ని శ్రద్ధగా విని మరి అది నీ యొక్క హృదయాంతరంగంలోకి తీసుకెళ్ళి నీ మనసులో మరి అది నెమ్మది వేసుకుంటకు సహాయం చేయటకు దేవుణ్ణి కోరుకోవాలి మనం. ఆయన వాగ్దానాలు 3000 వాగ్దానాలు పైన ఉన్నాయి. ఇంకా 10 వాగ్దానాలు వినటానికే ఓపుకున్నది మనకి. 3000 వాగ్దానాలు ఏమంటామండి? కానీ దయచేసి వింటున్న మీరందరూ ఆయన యొక్క వాగ్దానాలను పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క
కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.